Thank you, team, for everyone who has been working on this cause. One of the things that happens with Buddha Seva is that whoever is joining, we know that at least now about 300 of them are teaching. At least 300 people have been teaching in corporates. Many of them are introduced in the way they wanted. Some of them are introduced into the government areas, especially in North India, in central government. So once they understand, they get empowered, they teach. That's the principle of PSS movement. So dear friends, so the thing that we wanted to do, and for us the core goal is to bring out Patriji's literature in English. So 29th we may be able to launch Patriji's next book in English, the Tulsi Dalam. And then in February we are launching The Uncommon Wisdom by Patriji, another English book. But we want to bring as much literature. But the reason being that now we would like to launch this conference and here among all of our global masters, we want to take this message to more and more deep into the corporates. మన గవర్నమెంట్లోకి కార్పొరేట్ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళందరికీ కూడా కాన్ఫరెన్స్ లాగా చేస్తూ అలాగే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి దాని నుండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ కానీ లేకపోతే అఫీషియల్ కానీ వాళ్ళ ఎన్జిఓస్ ఆర్గనైజ్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మాకు ధ్యానం మా ప్రోగ్రామ్స్లో యాడ్ చేయండి అని చెప్పినప్పుడు మనం వాటిని ఖచ్చితంగా ఆపర్చునిటీ తీసుకోగలగాలి. సో దీనికని చెప్పి మనము ఫస్ట్ టైం గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. బాలకృష్ణ గారు మీరు కూడా రండి. పరి మేడం ప్లీజ్ కమ్. పరిణీత. సో హనుమంత్ రాజు గారు విల్ రిలీజ్ ద బ్రోషర్ ఫర్ ద కాన్ఫరెన్స్. ఎస్, ఇదేంటంటే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్, అది ఢిల్లీలో చేస్తున్నాము. ఢిల్లీలో పార్లమెంట్ భవన్ పక్కన కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి. కదలి రండి తరలి రండిది మహాయోగ సమయమండి. టైం చాలా తక్కువ ఉంది. ఓకే, ఎనఫ్. ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇదేంటంటే ప్రాజెక్ట్ ఎక్సెల్ అని చెప్పేసి మన పిఎస్ఎస్ మూమెంట్ ఇంటిగ్రేటెడ్ వర్క్, అంటే ఒక రూరల్లో రిమోటెస్ట్గా పిరమిడ్ మాస్టర్లు ఎంత చక్కగా ఇదే అనాపనిస ధ్యానం చేస్తూ అందరికీ చెప్తున్నారు. అలాగే కమ్యూనిటీస్కి ఫ్యామిలీస్కి పిఎంసి ఛానల్స్ ఎంత అద్భుతంగా చేస్తూ ఈ అనాపనిస ధ్యానం వెళ్తోంది. ఇంకా సిటీస్లో, కంపెనీస్లో, కార్పొరేట్స్లో పిఎస్ఎం గ్లోబల్ కానీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కానీ, బుద్ధాశివ కానీ ఎలా చేస్తున్నాయి. ఇలా 3 రకాలుగా అందరూ కూడా అనాపరిచయ ధ్యానం ఒకటే, చాలా సింపుల్ కాబట్టి, రిలీజియన్ లేదు కాబట్టి దీన్ని గవర్నమెంట్లో అందరికీ కూడా తెలియాలని చెప్పేసి కాన్ఫరెన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అక్కడ ఒక 600 మందితో ఢిల్లీలో జరగబోతోంది. ఫిబ్రవరి 24, 25 ఎంతోమంది వస్తున్నారు. కిరణ్ బేడి గారు కానీ, పద్మభూషణ్ ఆత్రేయన్ కానీ చాలామంది స్పీకర్స్ ఉన్నారు. పరి మేడం కూడా వీళ్ళు విదే రిమోట్లీ. ముఖ్యంగా హనుమంత్ రాజ్ గారు ఒక బోర్డుని క్రియేట్ చేశాం దీనికి. దానికి పద్మశ్రీ కార్తికేయన్ గారు చైర్మన్గా చాలా యాక్టివ్గా రోల్ చేసుకుంటారు. నేను పత్రిజీ నా గ్రాటిట్యూడ్ని పూర్తిగా నేను తీర్చుకోవాలి, దీన్ని నేను శాశక్తిలా నాకున్న కాంట్రాక్ట్స్తో గవర్నమెంట్లో పూర్తిగా తీసుకెళ్తానని చెప్పేసి ఆయన ఆ రోల్ తీసుకున్నారు చైర్మన్గాను. అందులో హనుమంత్ రాజ్ గారు అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఎక్సలెన్స్కి.